ఈ షర్ట్ ఎక్కడిది? కొత్త షర్ట్‌లా ఉందే అని చెప్పేసి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును కార్తీక్ బాబు, కొత్త షర్టే, నేను మీకోసమే తీసుకున్నాను అని చెప్పేసి అయితే దీప చాలా ఎక్సైట్‌గా చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఎందుకు దీప ఇంత కొత్త షర్ట్ తీసుకున్నావు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి దీప అయితే కార్తీక్‌తో ఇలా అంటూ ఉంటుంది. అక్కడికి చాలామంది పెద్ద పెద్దవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు, గొప్ప వాళ్ళు వస్తున్నారు కార్తీక్ బాబు. వాళ్ళ దగ్గర మీ విలువ తగ్గకూడదని ఈ షర్ట్ తీసుకున్నాను అని అంటే, ఈ షర్ట్ చాలా ఖరీదులా ఉందే అని అంటూ ఉంటుంది. అవును కార్తీక్ బాబు అని అనేసరికి, షర్ట్ ఖరీదులో మన విలువ కాదు దీప, టాలెంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును బాబు, మీరు చెప్పింది నిజమే, కానీ నా కోసం మీరు ఈ షర్ట్ వేసుకోండి, నేను తీసినందుకైనా వేసుకోండి అని చెప్పేసి కొంచెం రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కార్తీక్ సరే అని చెప్పేసి వేసుకుంటూ ఉంటాడు. ఇక హోటల్కి అయితే శ్రీధర్ వస్తూ ఉంటాడు. శ్రీధర్ వచ్చి, మీరు నాల్ఫీ 1,00,000 బాకీ ఉన్నారు, తీర్చగలరో లేదో అని చూడడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు, హోటల్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ. ఇక దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక స్పెషల్స్ అన్నీ కూర్చోండి, మీకేం కావాలో ఆర్డర్ చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్. ఇక కావేరి వీళ్ళైతే చెప్తూ ఉంటే, స్పెషల్స్ అన్నీ చిన్నమ్మకి దగ్గరుండి వడ్డించి దీప అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోగానే సరే కార్తీక్ బాబు అని దీప అనేసరికి, ఏంటి దీప, కార్తీక్ని ఇంకా నీ భర్తే కదా, ఇంకా కార్తీక్ బాబు ఏంటి, చక్కగా ఏవండి అని పిలు అనేది కావేరి అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి పక్కనే ఉన్న శ్రీధర్, వంట మనిషి కదా, తన స్థాయి ఏంటో తనకి తెలుసు, అందుకే కార్తీక్ బాబు అనే పిలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అన్నీ భోంచేసిన తర్వాత కార్తీక్ వచ్చి శ్రీధర్ వారితో బిల్లు కట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. క్యూఆర్ కోడ్ ఉందా, తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్. అలా అనేసరికి పర్స్ ఏది అని అంటే, మీరు ఇంట్లో వదిలేసి వచ్చేసారు కదా అని అంటూ ఉంటుంది కావేరి. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు శ్రీధర్. షాక్ అయ్యేసరికి కార్తీక్ అయితే అక్కడ ఉన్న గిన్నెలు అవన్నీ అయితే కడిగిస్తూ ఉంటాడు. అలా శ్రీధర్తో అన్ని పనులు అక్కడ ఉన్న గిన్నెలు అవన్నీ కడిగించి ఇచ్చేసేసరికి దీప అయితే, ఏంటి కార్తీక్ బాబు ఇదంతా, ఎంతైనా మీ నాన్నే కదా అని అంటే, లేదు ఆ మనిషికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక అన్ని గిన్నెలు అతనితో చేపిస్తూ ఉంటాడు. కావేరి అక్కడే ఉండి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా దూరం నుంచి చూస్తూ కొంచెం నవ్వుకుంటూ వాళ్ళ నాన్నైతే ఏడిపిస్తూ ఉంటాడు.